ప్రకటనలు మాకు వద్దు అని తిరస్కరించారు. సరే, తిరస్కరించే హక్కు వాళ్ళకు ఉంటుంది అనుకుంటా. అందువల్ల ప్రభుత్వం కూడా ఏం మాట్లాడలేదు. అందువల్ల కేవలం 60 కోట్లు అంటే సంవత్సరానికి 60 కోట్ల చొప్పున 3.5 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వం ఈనాడుకి ఇస్తే 5 ఏళ్లలో సాక్షికి అంటే 5 ఏళ్ళు సాక్షి ఇచ్చింది 321 కోట్లు ఇచ్చాం. ఇస్తే ఎంత అయింది? 54 కోట్లు రూపాయలు. ఏం దోచిపెట్టింది ఏంటి? సాక్షికి దోచిపెట్టింది ఏంటి? ఈనాడుకు దోచి పెట్టండి ఏంటి చెప్పండి అని అడుగుతా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారు అవలీలగా అబద్ధాలాడుతున్నారే, అవలీలగా ఆరోపణలు చేస్తున్నారే, సాక్షికి దోచిపెట్టామని. ఈనాడుకి ఇచ్చినటువంటిది మీకు గుర్తురాదా? ఏమిటిదని అడుగుతా ఉన్నా. ఈనాడు మీకు అతి ప్రియమైన పత్రిక కావచ్చు, మీ పత్రిక కావచ్చు. ఇక్కడ ఒక విషయాన్ని కూడా చెప్పాలా. పాప రామోజీరావు గారు చనిపోయారు, వయసు రీత్యా పెద్దవారు. వారు చనిపోతే సంతాప సభ పెట్టారు. ఎవరు? ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం భారీ ఎత్తున ఒక సంతాప సభ పెట్టింది. మంచిదే, పాప ఆయన నచ్చింది పెట్టుకున్నారు. ఎవరు డబ్బు ఖర్చు పెట్టారండి సంతాప సభకి? ప్రభుత్వం సొమ్ము ఖర్చు పెట్టారు. ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? ఒక్క సంతాప సభకి 4,28,01,173 రూపాయలు ఖర్చు పెట్టారు. ఒక్క సంతాప సభకి, రామోజీరావు గారి మరణం తర్వాత ఏర్పాటు చేసిన సంతాప సభకి ప్రభుత్వ ఖజానా నుంచి 4,28,01,173 రూపాయలు మీరు ఖర్చు పెట్టి ఎవరిచ్చారంటున్నా? రామోజీరావు గారు మీకు సన్నిహితుడైతే మీరు ఖర్చు పెట్టేస్తారా? రామోజీరావు గారు వంశ సంభూతుడా? సమాజ సేవ చేశారా? చనిపోయారులే పాపం, ఆయన అంటాం మంచిది కాదనుకో, అయినా చెప్తున్నా, సమాజ సేవ చేశారా? ఈజ్ ఏ వైట్ కాలర్ క్రిమినల్. చిట్ ఫండ్ కంపెనీలు, రామోజీ ఫైనాన్స్ ఇలాంటివి నడిపి ప్రజల దగ్గర నుంచి దోచుకున్నాడని అనేక కేసులు ఉన్నాయి. సరే, అఫ్ కోర్స్ ఆ కేసులన్నీ మీరు విత్డ్రా చేసుకోవాలని వాళ్ళ కోర్టులో ప్రయత్నం చేశారు, విత్డ్రా చేసుకున్నారు. అయినా ఎవరు ఊరుకోరనేది కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. 4,28,00,000 రూపాయలు అంటే చిన్న విషయం కాదు ఇది. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా చెప్పారు, ఏమని? దాన్ని బ్లీచింగ్ పౌడర్ తాగడానికి డబ్బులు లేవు అని. ఆయన 4 కోట్లు ఇచ్చాడు చందా. ఈయన 4 కోట్ల రూపాయలు రామోజీరావు గారి సంతాప సభకు ఖర్చు పెట్టారు. ఏమిటి దుర్మార్గం అంటున్నా. నీకు నచ్చితే నువ్వు ఎంతైనా దోచేస్తావా? ఇవాళ మమ్మల్ని సాక్షి దోపిడీ చేసింది, సాక్షి అనేటువంటి మాటలు మీరు మాట్లాడటం చాలా దురదృష్టకరమైనటువంటి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఏంటంటే ఇంకొక అంశం, నిన్న కేబినెట్లో బీసీలకు 33% రిజర్వేషన్లు అని ఒక తీర్మానం చేశారు. అయిపోద్దా? నేను అడుగుతా ఉన్నా, మా సాయిరెడ్డి గారు బీసీలకు 33% అని ప్రైవేట్ బిల్లు పెడితే ఆ రోజు ఎందుకు సపోర్ట్ చేయలేదు మీరు? నిజంగా మీకు శక్తిశుద్ధి ఉంటే ఇన్ని నాటకాలు ఆడతారండి మీరు. కాపుడు రిజర్వేషన్ అన్నారు, కాపుడు ఇస్తామన్నారు, ఎగ్గొట్టారు కదా. ఇలాంటి డ్రామా ఒకటి ఆడి బీసీలని వాళ్ళని ఆకర్షించాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు మోసపూరితమైనటువంటి మీ నిర్ణయాలను నమ్ముతారని మీరు అనుకోవడం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇకపోతే వాలంటీర్లు, నేను అడుగుతా ఉన్నా, వాలంటీర్లు ఎంత మోసం చేశారండి చంద్రబాబు నాయుడు గారు? మీరు వెళ్ళిన చోటల్లా వాలంటీర్కి ఆయన కూడా చెప్పినట్టున్నాడు, నీకు 15,000 నీకు 15,000 చెప్పారు ఆయన కూడా. వాలంటీర్లో ఇక మేము భయపడాల్సిన అవసరం లేదు, మేము వస్తే మీకు 10,000 ఇస్తాం. పాపం ఆశ కదా పాపం, మేము 5,000 ఇచ్చాం, 10,000 ఇస్తారని ఆశపడ్డారు. 10,000 పోయే, 5,000 పోయే, ఇవాళ బజార్ను పడి తిరిగేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంత నమ్మక ద్రోహం ఈ ప్రపంచంలో ఎవరైనా చేయగలుగుతారా చంద్రబాబు నాయుడు గారు? మీరు తప్ప. అయినా మిమ్మల్ని నమ్మారు, మీకు ఓట్లు వేశారు. ప్రజల్ని మిమ్మల్ని ఎన్నుకుంటే ప్రజల్ని ముంచేసేటటువంటి కార్యక్రమం చేశారు కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, నేను మొన్న కూడా చూశా, ఏంటో కొద్దిగా ఆవేశపడిపోతున్నారు, చాలా ఎక్కువ ఆవేశపడిపోతున్నారు, అనవసరంగా ఆవేశపడిపోతున్నారు. మీకు అసలు జ్ఞానం ఉందా? ఇంగిత జ్ఞానం ఉందా? మీ నాలుకలకి అని ఆగాడు, అంటే నాలుక అని కోస్తానబోయాడు, మళ్ళా తాళం వేస్తాడు, నాలికి తాళం వేస్తాడంట. ఎవరు నాలికి తాళం వేస్తావో నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఎక్కడో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో మీరు మాట్లాడుతున్నారు. వైల్డ్ ఎలిగేషన్స్, ఎంత దుర్మార్గమైన ఎలిగేషన్ చేస్తున్నారు మీరు. ప్రజలు నమ్మాలి, నమ్మే విధంగా ఉండాలి. నమ్మసఖ్యంగానేటువంటి ఎలిగేషన్స్ ఇవాళ మీకు చేస్తున్నారు. ఏమంటున్నారంటే ప్రకాశం బ్యారేజీని పగలగొట్టేసేయాలని 3 పడవలను పంపేసి
అందరినీ ముంచేసి కృష్ణా గుంటూరు జిల్లాను సర్వనాశనం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారని